మీరు మాత్రం ఇలాంటి పనులు చేయొద్దండి. అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నాను. వచ్చింది కదా ప్రతిదానికి వాడేద్దాం అనుకుంటే మీరు తప్పు చేసినట్టే అవుతుంది. కొన్ని మీ ప్రమేయం లేకున్నా మీరు తప్పు చేయకపోయినా మీకైతే శిక్ష పడడం ఖాయం. ఇక్కడ జరిగినది అయితే అదే. చూడండి, ఇతను బాల్కనీలో ఒక ఫోటో దిగాడు. ఆ ఫోటోకి మా కాలనీలో తిరుగుతుంది అని తను చిరుతని అక్కడ జనరేట్ చేసి ఫోటోనైతే పబ్లిక్లో పోస్ట్ చేసేసాడు సోషల్ మీడియాలో. అనుకోకుండా ఆ ఫోటో వైరల్ అయిపోయింది. వైరల్ అయ్యేసరికి ఆ కాలనీలో ఉన్న వాళ్ళంతా భయపడుతూ బయటికి రావడమే బంద్ చేశారు. షాప్స్ క్లోజ్ చేసేసుకున్నారు. మొత్తం పబ్లిక్ బయట తిరగకుండా అయిపోయారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళి పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడ ఉందో చిరుతను పట్టుకుందామని చెప్పి వాళ్ళు టీంతో దిగిపోయారు. తీరా చూస్తే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయిని అడిగితే, ఇలా పోస్ట్ పెట్టావు కదా, ఎక్కడ చూసావు చిరుతని అని అడగడం జరిగింది. అతను బిత్తరపోయి పోలీసులకైతే ఇలా దొరికిపోయాడు. అతన్ని పోలీసులు ఇలా శిక్షిస్తున్నారు. మీ ఎంజాయ్మెంట్ ఇలా పబ్లిక్కి ఇబ్బంది కలిగితే మాత్రం మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి ఉంది కదా అని వేటిని పడితే వాటిని యూజ్ చేసి పోస్ట్ చేయొద్దండి, ఇబ్బందుల్లో పడతారు. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మరో నలుగురికి షేర్ చేయండి. నా పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.